శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. సో ఇది చూస్తే కొండపై కుప్పిగంతులు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న యువత. ఆ లైక్లు సబ్స్క్రైబ్ల కోసం సినిమా పాటలతో రీల్స్. అంటే ఎంతో పవిత్రంగా భావించే హిందువుల యొక్క మనోభావాలు ఈ విధంగా దెబ్బతినే విధంగా ఈ యూత్ అంటే లేడీస్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, ఈ విధంగా లైక్ల కోసం, షేర్ల కోసం హిందూ దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు. ఇది ఏమైనా కొంచెం వైరల్ అయ్యి వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ వెంటనే ఒక సెల్ఫీ వీడియో తీసి మేము కావాలని చేయలేదు, మాకు తెలియక తీసామని చెప్పి అంటున్నారు. అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ తిరుపతి దేవస్థాన కమిటీ ఏం చేస్తున్నారు? ఇలాంటి లైక్స్ కోసం ఇట్లాంటి డ్యాన్సులు అసభ్యంగా ఈ రకంగా డ్యాన్సులు చేస్తే మరి చాలా మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా. పవిత్రమైనటువంటి దేవాలయాలు, అది ఏ దేవాలయం అయినా అవ్వచ్చు, ఇట్లాంటి డ్యాన్సులు చేయకూడదు కదా. ఎందుకంటే అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి కొన్ని వందల మంది భక్తులు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు యూత్లో ఇట్లాంటి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేస్తే, గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూసారు, దువ్వాడ మాదిరి కూడా ఇట్లాంటి డ్యాన్సులు ఇట్లాగా చేసింది. మరి ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలియదు. ఇట్లా నిన్న మొన్న ఒక అమ్మాయి కూడా ఇట్లాగే డ్యాన్స్ రీల్స్ చేసింది. మళ్ళీ వెంటనే అది వైరల్ అయ్యేసరికి క్షమాపణ కోరుతూ ఒక వీడియో చేసింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడ ఇట్లాంటి రీల్స్ కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ వ్యవస్థ భద్రతలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవస్థానం కమిటీ కూడా ఇట్లాంటివి జరగకుండా, ఈ రీల్స్ చేయకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా మీరు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద షార్ట్ ఫిల్మ్లు కూడా తీస్తారు, సినిమాలు కూడా తీస్తారు. అవి అసభ్యంగా మీరు ఇప్పుడే ఈ రీల్స్ని కనుక కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసభ్యకరమైనటువంటి షార్ట్ ఫిల్మ్లు కూడా తీసేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో ఇలాంటి వాటిని కట్టడి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీవారి ఆలయంలో విజయేంద్ర సరస్వతితో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు. గ్రామాల్లో ధర్మ ప్రచారం జరగాలి. విజయేంద్ర సరస్వతి దేశంలోని గ్రామాన ధర్మ ప్రచారం జరగాలని కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. ఆ దిశగా టీటీడీ కృషి చేస్తుందని చెప్పారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని మర్యాదతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేశంలో ధర్మ ప్రచారానికి టీటీడీ ముఖ్య కేంద్రంగా ఉందన్నారు. తిరుమల పవిత్రంగా స్వచ్ఛంగా ఉండేలా కూడా టీటీడీ నూతన బోర్డు ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సో ఇప్పుడు ఈ కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఏమంటున్నారంటే గ్రామాల్లో, జిల్లాల్లో కాదు గ్రామాల్లో కూడా ధర్మ ప్రచారం జరగాలి. అంటే హిందువులకు సంబంధించి ధర్మ ప్రచారం జరగాలని చెప్పి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆకాంక్షిస్తున్నారనమాట. అంటే ఏంటంటే హిందువుల యొక్క ధర్మాలు గ్రామాల్లో కూడా హిందువుల దేవుళ్ళ గురించి ప్రచారం చేయాలనేది ఆయన యొక్క మాటల్లో ఉద్దేశం.